స్వామివారు అక్కడ హోమం దగ్గర ఉండగా, ఒక విలువైన వజ్రాలు, రత్నాలు ఇవన్నీ పొదగబడిన ఒక హారాన్ని మన రాఘవేంద్ర స్వామికి భక్తిగా సమర్పించాడు. అక్కడ ఉద్దేశ్యం ఏంటి? నేను చాలా విలువైన కనుక మీరు వచ్చి సుదర్శన హోమం చేశారు కాబట్టి మీకు ఒక బహుమానం ఇస్తున్నాను. ఎంత శిష్యుడైనప్పటికీ మహారాజు కాబట్టి అతనిలో ఒక చిన్నపాటి అహంభావం ఉంటుంది. ఆ దర్పం దర్శ మామూలుగానే ఉంటాయి. రాజసం ఉంటుంది కదా! వెంటనే ఈయనేంటి సర్వసంగ పరిత్యాగి పీఠాధిపతి కాబట్టి ఈయన ఆ సుదర్శన హోమం ఈ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వర్షాలు పడపోతే వీళ్ళు అలల్లాడుతున్నారనే ఉద్దేశంతో ఈ కరువు కాటకాలను తప్పించాలని చెప్పి భగవంతుడు ఆయన నమ్మిన శ్రీహరిని కీర్తిస్తూ సుదర్శన హోమం చేశారు ప్రార్థిస్తూ. అప్పుడు ఇది చూశాడు మహారాజు రఘునాథ నాయకుడు ఇచ్చినటువంటి ఈ హారాన్ని చూసి, చాలా విలువైన హారం, నవరత్నాలతో పొదగబడిన హారం. ఈ హారాన్ని తీసుకెళ్ళి ఆ హోమంలో టప్మని అలా పడేశాడు. పడేసరికి రఘునాథ నాయకుడికి ఒక్కసారిగా ఒళ్ళంతా జలరించింది. ఏమిటి ఇంత విలువైన హారాన్ని మహారాజు నేను గురువుగారికి సమర్పిస్తే రాఘవేంద్ర స్వామి తీసుకెళ్ళి ఇలా పడేసేటంటే ఇంకా ఆ విలువ తెలియదా, నేను ఇచ్చిన బహుమానం నచ్చలేదా అని ఆయనలో అనేక భావాలు కలిగాయి ఆ టైంలో. అప్పుడు ఇది గ్రహించాడు. గ్రహించి అంటే నువ్వు ఇచ్చింది నేను స్వీకరించలేదు, అగ్నికి సమర్పించేశాను అన్నట్టుగా తీసుకుని అందులో పడేసాడు తీసుకెళ్ళి. వెంటనే అలాంటి ఆలోచనలతో తిరుగుతున్నప్పుడు ఆ మహారాజు మదిలో రఘునాథ వెంటనే ఇలా మళ్ళా చేయి పెట్టాడు ఆ హోమం దగ్గర మన రాఘవేంద్ర స్వామి. అంటే ఆయన మహిమలు ఎలా ఉంటాయని చెప్పడానికే ఈ లీల మీకు విన్నవిస్తున్నాను. అది చేసేసరికి మళ్ళా అదే హారం ఆయన చేతిలోకి వచ్చింది. తీసుకొచ్చి ఆ మహారాజు చేతిలో పెట్టాడు.